లలిత జ్యువెలరీస్ ఓనర్ కిరణ్ కుమార్ గారు ఒక మాట అంటారు. ఏమనంటే ఏంటంట, డబ్బులు ఊరికనే వచ్చేస్తున్నాయి. ప్రతి నెల పెన్షన్ ఎంతమందికి వస్తుంది? వస్తుంది కదా. ఎలా వస్తుంది? ఊరికనే ఇచ్చేస్తున్నాడు. డబ్బులు ఊరికనే వచ్చేస్తాయేమో కానీ దేవుడిచ్చే ఆశీర్వాదాలు మాత్రం ఊరికే రావు. ఏదో చేయవలసిన చిన్న పని ఉంటుంది. దాన్ని కనుక మనం సరిగ్గా పట్టేసుకుని ఆ పిన్ పాయింట్ పట్టేసుకున్నాం అనుకోండి, దేవుడు ఈ దినాన్న ఆశీర్వాదానికి మనల్ని అందరినీ పాత్రలు చేసేస్తాడు. ఒకవేళ పిన్ పాయింట్ పట్టుకోలేదనుకోండి, ఈరోజు వాక్యం వినాశనం. ఏంటండి, మనకి వినాశనం ఏమొద్దు, పిన్ పాయింట్ పట్టుకుంటే సరిపోద్ది కదా. రైట్, ఒక వాక్యాన్ని చదువుదాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకరు చదవగా మనం అందరం విందాం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. కృపగల దేవుడు ఈ వాక్యంలో నుంచి మనందరితోనే మాట్లాడును గాక. పుట్టినరోజు నాడు చదివించాల్సిన వాక్యం ఆదివారం వాక్యం చెప్తున్నారు ఏంటండి అనే సందేహార్థపూరితమైన ప్రశ్న మీలో చాలామందిలో మొలకెత్తుతుంది. దాన్ని నివృత్తి చేయడమే ఈరోజు నా వాక్యాంశం అన్నమాట. ఈరోజు మన వాక్య అంశం ఏంటంటే గమ్యం. చెప్పండి, మన వాక్య అంశం ఏంటి? గమ్యం. ఇంకా బాగా చెప్పాలంటే గమ్యం తప్పిన గురిలేని వ్యక్తులు. గమ్యం తప్పిన గురిలేని వ్యక్తులు. సరే, ఇక్కడ మనం చదువుకున్న మాటలో పరమజ్ఞాని అయిన సొలొమోను చెప్తున్న ఒక మాట ఏంటంటే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించు, పెరిగి పెద్దవాడైనప్పుడు. అక్కడ ఒకటేసి కింద ఏమని ఉంటుందంటే వృద్ధుడైనప్పుడు అని ఉంటుంది. ఎప్పుడండి? వృద్ధుడైనప్పుడు. వెన్ హీ బికమ్స్ ఓల్డ్, ముసలియాడైపోయినప్పుడు దాని నుంచి తొలగిపోడు. ఇప్పుడు ముసలితనం అన్నది మన శారీరక జీవితంలో అదే లాస్ట్ స్టేజ్ అన్నమాట. దాన్నే గమ్యం అంటాం. ఒకసారి ముసలితనం వచ్చేసిన తర్వాత ఇక ఆఖరిగా మిగిలిన మజిలీ కానీ మైల్ రాయి కానీ ఏంటి? మీకు అర్థం కాలేదా? ముసలోళ్ళు అయిపోయిన తర్వాత నెక్స్ట్ చాప్టర్ ఏంటి? చావే. ముసలోళ్ళు అయిపోయామండి, దాని తర్వాత చాప్టర్ ఏంటి? చావే. అంటే ముసలితనం అన్నది ఇట్ ఈస్ ఎ డెస్టినీ. మానవీయ దైనందిన జీవితంలో బాల్యము, యవ్వనము, ఆ బాల్యము, కౌమాల్యము, యవ్వనము, నడి వయసుకు చివరికి వచ్చేసేపాటికి ముసలితనము. అదేంటంటే వృద్ధాప్యం. అది గమ్యం, ఇంకా ఎండింగ్ పాయింట్ అన్నమాట. పరమజ్ఞాని అయిన సొలొమోను చెప్తున్న మాట ఏంటంటే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించు, వాడు ముసలోడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. మనం కూడా ఒక సామెత చెప్తా ఉంటాం. అదేంటంటే నేటి బాలులే రేపటి పౌరులు. అంటే ఈరోజు ఇప్పుడు మీరు అందరూ దేవుని సన్నిధికి వచ్చి కూర్చున్నారండి, ఏమనుకోకండి. రేపు పండుగ రోజు మీరు అందరూ ఏమవుతారు? ముసలోళ్ళు అయిపోతారు. మరి పడుచుగా ఉండేది ఎవరు? మీ పిల్లలే. మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుని సన్నిధిలో నూతనమైన ఒలీవ మొక్కలుగా మారుతారు. ఇప్పుడు మీరేమవుతారంటే ముసలి వాళ్ళు అయిపోయి, ఎక్కడి నుంచి వచ్చాము అక్కడికి? ఎవరైనా అంతే, మీరైనా అంతే, నేనైనా అంతే. మీకు ఆ జ్ఞానం ఉంది కాబట్టి, మీకు ఆ తెలివి ఉంది కాబట్టి, చిన్నప్పటి నుంచి ఆరాధనకి వెళ్తుంటే మీరు కూడా ఏం చేస్తున్నారు? మీ బిడ్డల్ని తీసుకుని వెళ్తున్నారు. ఎక్కడైనా సహవాస ప్రార్థనలకు వెళ్తే కూడా వాళ్ళని కూడా తీసుకెళ్తాం మనం. ఎందుకంటే వాళ్ళు నడవవలసిన త్రోవను చిన్నప్పటి నుంచి మనము నేర్పిస్తున్నాం. అది వాళ్ళకి ఒక దినాన వాళ్ళు చేరవలసిన గమ్యస్థానాన్ని చూపిస్తుంది. ప్రతి క్రైస్తవుడు చేరవలసిన గమ్యస్థానం ఏంటంటే సియోను, పరమ సియోను మనం చేరుకోవాలి. అందుకే మనం ఒక పాట పాడుకుంటాం. ఏమనంటే, ఆగదు నా పయనం సియోను చేరకుండా, ఆశలు కోరికలు వెనుకకు లాగినను, గమ్యము చేరా సాగిపోయేదము. గమ్యము చేరడానికంట మనం అందరం సాగిపోతామంట. ఈ సాగిపోయే క్రమంలో ఆశలు కోరికలు వెనక్కి లాగినప్పుడు మనం ఏం చేస్తామంటే వెనకడుగేయకుండా ముందుకడిగేస్తామని చెప్పి పాట పాడుకుంటున్నాం. ఒక ప్రశ్న అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. ఆశలు కోరికలు వెనక్కి లాగినప్పుడు అడుగు వెనక్కేసామా, అడుగు ముందుకేసామా? ఏమండి సైలెంట్ అయిపోయారు? ముందుకెయ్యాలా వేయకూడదని నేను అడగలా,
అడుగు వెనక్కేసామా, అడుగు ముందుకేసామా? దట్ వాస్ మై క్వశ్చన్. సరే, ఇది నాన్న ఒక ముగ్గురు వ్యక్తుల్లో నుంచి మనం చూద్దాం, అడుగు కూడా మనం ఎప్పుడైనా వెనక్కి వేస్తున్నామా, లేదంటే మనం ముందుకే సాగుతున్నామా? ముగ్గురు వ్యక్తుల జీవితాన్ని చూస్తా. ఈ ముగ్గురు వ్యక్తుల జీవితము వినాశనం అయిపోవడానికి కారణం ఏంటి? వాళ్ళు అనుకున్న గమ్యానికి చేరపోవడానికి గల కారణం ఏంటి? ఒకవేళ ఆ లోపము కనుక మనలో ఉంటే నిజం చెప్తున్నాను, మనము గమ్యము చేరుకోలేము. ప్రధాన దూత దగ్గర నుంచి ప్రధాన విశ్వాసి వరకు అందరూ ఎవ్వరు తప్పు చేసినా తప్పించుకోలేకపోయారు. ఈ దినాన నేను మీకు ముగ్గురు మహామహిళను చూపిస్తా, వాళ్ళు కూడా తప్పు చేశారు, వాళ్ళు కూడా తప్పించుకోలేదు. మొదటి వ్యక్తిని చూద్దాం. చూడండి, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. 2 Kings chapter 5 verse 20. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహజీ. చాలండి, నా వైపు చూస్తూ ఇక జాగ్రత్తగా వినండి. ఎవరంట? ఎలీషా సేవకుడైన గెహజీ. మొదటిగా గమ్యం తప్పిన గురిలేని వ్యక్తి ఎవరంటే గెహజీ. గెహజీ గురించి మనం చూసుకునే ముందు గెహజీ నాయకుల గురించి మనం చూద్దాం. గెహజీ నాయకుడు ఎవరంటే ఎలీషా. ఎలీషా నాయకుడు ఎవరంటే ఏలియా గారు. ఎలీషా, గెహజీని పక్కన పెడితే మిగతా ఇద్దరు రాజుల పుస్తకంలో కానీ బలమైన అద్భుతాలు చేసిన దైవజనులు ఏలియా గారు, ఎలీషా గారు. ఏలియా గారు ఎన్ని అద్భుతాలు చేశారు? ఏలియా గారు 14 అద్భుతాలు చేశారు. ఎలీషా గారు 28 అద్భుతాలు చేశాడు. గురువు గారు 14 చేస్తే శిష్యుడు 28 అద్భుతాలు చేశాడు. అంటే ఆయన దగ్గర ఒకంత ఆత్మ ఉంటే శిష్యుడి దగ్గరికి వచ్చేసేపాటికి 2 ఆత్మ వచ్చేసింది. ఆయన 14 అద్భుతాలు చేసేపాటికి శిష్యుడుగా ఎలీషా 28 అద్భుతాలు చేశాడు. ఏలియా దగ్గర ఎలీషానేనా, ఇంకా ఎవరన్నా శిష్యులు ఉన్నారా? ప్రధాన శిష్యులు ఇంకా ఉన్నారు. ఏలియా గారి దగ్గర ఎలీషాతో పాటు ప్రధాన శిష్యులు ఇంకా ఉన్నారు. కానీ ఏలియా తర్వాత ఎవరు నిలబడ్డారు? ఎలీషానే నిలబడ్డాడు. ఏలియా రథముల మీద కొనిపోబడుతున్నప్పుడు కూడా ఉన్నది ఎవరు? ఎలీషా గారే. ఇప్పుడు ఎలీషా ప్రధానుడయ్యాడు. ప్రధానుడైన ఎలీషా దగ్గర ప్రధాన శిష్యుడు ఎవరు? గెహజీ. అంటే అందరి శిష్యుల్లోకెల్లా ఎంతో కొంత పేరెన్నిక కలిగిన శిష్యుడు ఏలియా గారి దగ్గర ఎలీషా గారి దగ్గర గెహజీ గారు. ఒకసారి 5వ అధ్యాయంలో, తెరవక్కర్లేదు, నేను చెప్పేస్తాను కదా, నా వైపు చూడండి. 4వ అధ్యాయంలో షునేమి పట్టణంలో గన్రాల ఇంటికి వెళ్ళినప్పుడు గెహజీని పంపించి ఈ ఇంట్లో ఏమైనా లోటు ఉందా అని చెప్పి కనిపెట్టి చూసుకురమ్మంటే అలా వెళ్ళండి తప్పని పట్టేశాడండి. ఏమన్నా తెలుసా? అయ్యా, ఈ ఇంట్లో అన్నీ ఉన్నాయి కానీ పిల్లలు లేరు. అదే మనం వెళ్ళామనుకోండి, వంటగదిలో ఉప్పు లేదు, పప్పు డబ్బాలో పప్పు లేదని చెప్పి ఇవన్నీ చూసేవాళ్ళం. కానీ గెహజీ ఆలోచన చూసారా ఎలా ఉందో? ఇల్లంతా చూశాడు. ఇల్లంతట్లో ఏమి లోటుగా కనపడ్డదో చెప్పనా? వాళ్ళ దాంపత్య జీవితంలో పిల్లలు లేకపోవడం లోటుగా కనపడింది. పాస్టర్ గారు, వీళ్ళకి పిల్లలు లేరు అంటే తన శిష్యుడిగా గురువుకు చేయవలసిన సహకారం అంతా చేస్తున్నాడు. ఒకసారి నయమానుకి కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం వచ్చినప్పుడు ఒక లెటర్ రాస్తాడు. ఏమనంటే, ఇశ్రాయేలు దేశానికి, మనకు తెలిసిన స్టోరీయే. ఒక చిన్నదా ఇంట్లో ఉంటుంది. ఆ చిన్నది యజమానురాలతో చెప్తుంది, అమ్మా మా ఊర్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే తగ్గిపోద్దంటే నయమాను సైన్యానికి అధిపతి. ప్రోటోకాల్ ప్రకారం వేరే దేశానికి వెళ్ళినప్పుడు ఆ రాజుకు లెటర్ రాయాలి. ఈయన కూడా ఏం చేశాడంటే ప్రోటోకాల్ ప్రకారం లెటర్ రాశాడు. లెటర్ రాసి ఇశ్రాయేలీయుల రాజుకు పంపిస్తే ఆ లెటర్ చూసిన రాజు ఏం చేశాడు? ఈయన అర్థం కావట్లే, ఈయనకి గొడవ ఎలా పడాలో తెలియక ఇలా పడుతున్నాడా అని చెప్పి బట్టలు చింపేసుకుని గత్తరైపోతా ఉంటే ఎలీషా అంటారు కదా, ఎందుకయ్యా ఇలా కంగారు పడిపోతావు, నేనున్నాను కదా, నా దగ్గరికి పంపించు, దేవుడు స్వస్థపరుస్తాడంటే మీకు తెలుసు కాబట్టి వేగంగా చెప్పేస్తున్నా. నయమాను ఎలీషా గారి దగ్గరికి వస్తాడు. ఎలీషా గారి దగ్గరికి వస్తే ఎలీషా పాస్టర్ గారు అంటారు, నువ్వు వెళ్ళి ఏం చేయక్కర్లేదు, యోర్దాను నదిలో 7 సార్లు మునుగన్న వెంటనే నయమాన్ ఏమంటాడు?
చాలే ఊరుకోవయ్యా, మా దేశంలో అభయ్యాను పరప్ప నదులు ఉన్నాయి కదా, మీ యోర్దను నది కంటే అవి శ్రేష్టమైనవి కాదా అంటే ఎలీషా గారు అంటారు, చెప్పింది చేయగాని. ఏమంటే దేవుని ఆశీర్వాదం మనకు రావాలంటే, దేవుని కృప మనకు తోడై ఉండాలంటే ఏం చేయాలి? చెప్పింది చేయాలి. ఆయన చెప్పింది చేస్తే నీళ్ళు ద్రాక్షరసంగా మారిపోయినాయి. ఆయన చెప్పింది చేస్తే అడ్డుగా ఉన్న ఎర్ర సముద్రం తొలగిపోయింది. ఈ దినాన్న మన జీవితంలో ఏ కార్యం జరగట్లేదంటే దానికి కారణం ఏంటో తెలుసా? చెప్పింది చేయకపోవడమే. మొత్తం మీద పక్కన ఎందుకయ్యా ఎంతో గొడవ, ఆయన అద్భుత కార్యం చేస్తాడు, వెళ్ళి ములిగే అంటే ఒకసారి ములిగేసిన వెంటనే స్వస్థత వచ్చేసిందా? 3 సార్లు ములిగేటి స్వస్థత వచ్చేసిందా? 5 సార్లు ములిగేటి స్వస్థత వచ్చేసిందా? 7వసారి మునిగిన తర్వాతే స్వస్థ వచ్చింది. మన జీవితాల్లో కూడా అద్భుతకరమైన కార్యం జరగాలి అన్నా, అద్భుతకరమైన కార్యాన్ని మనం చవి చూడాలన్నా ఆ కాలము పరిపూర్ణం అవ్వాలి. 7 సార్లు అంటే ఒక టైం లైన్ ఉంది. మన జీవితాల్లో కూడా కార్యం ఏమీ జరగట్లేదంటే ఇంకా టైం లైన్ రాలేదు. అందుకే దైవజనులు దేవదాసయ్య గారు ఓ పాట రాశారు. ఆ పాట ఏంటంటే, లేట్ అయిపోతుంది అనుకోకు, ఆలస్యం అయిపోతుంది అనుకోకు, ఆయనకి స్వస్థత రావడానికి 7 సార్లు మునిగి లేచాడు. అంటే 7వసారి మునిగినప్పుడు కాలము పరిపూర్ణమైంది. అలానే మీ జీవితాల్లో కూడా కార్యం జరగాలంటే కాలము పరిపూర్ణం కావాలి. కాలము పరిపూర్ణమైనప్పుడే గొప్ప కార్యము, ఆశ్చర్యకార్యము దేవుడు మన జీవితంలో చేస్తాడు. సరే, 7 సార్లు మునిగిపోయిన తర్వాత పసిపిల్లవాని దేహం వచ్చేసిందంట. ఏ దేహం? ఇప్పుడు మనందరికీ చిన్నపిల్లలు అంటే ఎందుకు ఇష్టం అంటే వాళ్ళు నిజంగా సాఫ్ట్గా ఉంటారు, చాలా క్యూట్గా ఉంటారు. పసిపిల్లవాని దేహం చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అందుకే మనం ఊరికే ఎత్తేసుకొని పాసికొంపు వచ్చేసినా ముద్దులు పెట్టేద్దాం. ఆడికి మాటలు రావు కాబట్టి సరిపోయినాయి. ఆడికే కనుక మాట్లాడితే వెళ్ళి ముఖం కడుకుని వచ్చి ముద్దు ఎటవమ్మ అంటాడు. అవునా కాదా? ఆడికి మాటలు రావు. ఇప్పుడు నయమాన్ దేహం ఎలాగైపోయిందో చెప్పనా? పసిపిల్లవాని దేహం అయిపోయింది. అప్పుడు నయమాన్ 7వసారి ఇలా పైకి లేచి అనుకుంటున్నాడు, ఇదేంటి ఒళ్ళంతా రోగం ఉండాలి, చీంకారిపోతూ ఉండాలి, ఇదేంటి చిన్నపిల్లవాని దేహం వచ్చేసిందని చెప్పి ఆ ఆనందంలో, ఆ సంతోషంలో ఒక మాట అంటాడు. ఏమనంటే 15వ వచనంలో, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందున్న మరి ఏ దేవుడు లేడని నేను ఎరుగుదును. ఒక అన్యుడైన రాజు చెప్పిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఇశ్రాయేలును కాస్తున్న దేవుడు తప్ప ఈ భూలోకంలో మరి ఏ దేవుడు లేడు. ఇది నేను మీకు మాట చెప్పనా, ఆ దేవుడు మీ పక్షాన నిలబడున్నాడు. స్తోత్రం చెల్లిందామా? ఆనాడు నయమాను పట్ల బలమైన కార్యాన్ని చేసిన దేవుడు ఈనాడు మీ పట్ల కూడా బలమైన కార్యాన్ని చేస్తాడు. సరే, దేవుడు మన పట్ల బలమైన కార్యం చేసిన తర్వాత మనం ఏం చేస్తామో చెప్పనా? దేవుని సన్నిధికి వచ్చి సాక్ష్యాన్ని చెప్తాం. సాక్ష్యంతో పాటు ఏమిస్తాం చెప్పండి? కానుకిస్తాం. ఈయన కూడా మన స్తోమత, మనకి ఎంత స్తోమత ఉందో అంత కానుకిస్తాం. ఈ నయమాన్ గారు కూడా ఎలీషా పాస్టర్ గారికి ఈయనకున్న స్తోమతలో కానుక పంపించాడు. కానుక పంపిస్తే ఎలీషా గారు ఏమంటున్నారో చూడండి. 16వ వచనము, 16వ వచనము. ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేనేమియూ తీసుకొనను అని చెప్పాను. ఎలీషా ఏమంటున్నాడంటే, దేవుడి మీద ఒట్టు, నేనేమి తీసుకోను. వచ్చిందేమన్నా సామాన్యమైన వ్యక్తి, దేశ సైన్యాధిపతి. ఆయన కానుక తెస్తే ఎలా ఉంటుంది? బోలెడంత వెండి, బోలెడంత బంగారం, బోల్డని దుస్తులు తెస్తే తొనప్రాయంగా ఒక దైవజనుడు ఏం చేశాడు చెప్పనా? ఇవేవి నాకు వద్దండి, దేవుడి మీద ఒట్టుగా చెప్తున్నాను, ఇవేవి నాకు వద్దంటే ఒక పక్కన నయమాను బతిమలేస్తున్నాడు. పాస్టర్ గారు తీసుకోండి, పాస్టర్ గారు ప్లీజ్ పాస్టర్ గారు అంటే ఎంత కానుక తెచ్చాడో తర్వాత చెప్తాను, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. తీసుకోండి అంటే తీసుకోడు. ఇంకేం తీసుకోడలే అని చెప్పి పంపేస్తే ఈయన ముందు వెళ్ళిపోతూ ఉంటే ఇప్పుడు వచ్చాడండి మన హీరో స్టోరీలోకి. ఎవరు? గెహజీ వచ్చాడు స్టోరీలోకి. మనసులో అనుకుంటున్నాడు, అసలు మా పాస్టర్ గారికి బుద్ధి ఉందా? అంత కానుక ఇప్పుడు వస్తుంది? అందరూ వస్తారు, 10 రూపాయలు ఎత్తారు, 20 రూపాయలు ఎత్తారు, 100 ఎత్తారు, 5,000 ఎత్తారు, 10,000 ఎత్తారు, లక్షలు తెచ్చి పడేసాడు. ఇక్కడ లక్షలు తెచ్చి పడేస్తే ఏమంటున్నాడు మా పాస్టర్ గారు? అయ్యి బాబు, ఈయనకు బుర్ర ఉందా లేదా? ఏమండి, ఒక మాట చెప్తున్నాను వినండి. దైవజనుడు ఎప్పుడైనా డబ్బుకు ఆశపడ్డాడు అనుకోండి, ఆయన చాప్టర్ అయిపోద్ది. అందుకే దైవజనులు దేవదాసయ్య గారు సిరికి స్త్రీకి దూరంగా ఉండమన్నాడు. ఆయన
డబ్బుకి, స్త్రీకి, ఈ రెండింటికి దూరంగా ఉండి పరిచర్య చేసిన మహానుభావుడు దైవజనుల దేవదాసయ్య గారు. ఎలీషా కూడా అలాంటి ఆయనే. నాకు ₹1 వద్దయ్యా, నువ్వు వెళ్ళిపో అంటే లోపల గెహజీ, ఎప్పుడొస్తుందిరా బాబు మనకి ఇలాంటి ఛాన్స్ అని చెప్పి మా నోడు నయమాన్ వెళ్ళిపోతూ ఉంటే పాస్టర్ గారు ఏం చేస్తారు? ప్రార్థన. శిష్యుడు ఎప్పుడూ పక్కనే ఉంటాడు. ఎవరు? మన గెహజీకి తెలుసు, మా పాస్టర్ గారు కళ్ళు మూస్తే ప్రార్థన అయ్యేంత వరకు కళ్ళు తెరవడం మినిమం 1 గంట పడుతుంది. ఏ లోపు మనం వెళ్ళి సక్కబాట్లు సక్కబెట్టేద్దామని చెప్పి వెంటనే పరుగెత్తుకుంటా పోయి ఎలీషా దైవజనుడికి వచ్చిన ఆలోచన ఏంటంటే, దేవుడి మీద ఒట్టు ₹1 కూడా నేను తీసుకుని అనుకున్నాడు. గెహజీ ఏమనుకున్నాడు? 20వ వచనంలో చదవండి. దైవజనుడైన ఎలీషా సేవకుడగు గెహజీ, సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయాను గాని యెహోవా జీవము తోడు, నేను పరిగెత్తుకుని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకొందుననుకొని. చాలండి. ఎలీషా పాస్టర్ గారు ఏమన్నారు? యెహోవా జీవంతోడు నాకేం వద్దన్నారు. ప్రధాన శిష్యుడు ఏమన్నారు? యెహోవా జీవంతోడు నాకు ఏదో ఒకటి తీసుకుంటే తీసేసుకోవచ్చుగా. మధ్యలో దేవుడు ఎందుకు? దేవుడి మీద ఒట్టు పెట్టుకుని వెళ్ళిపోయాడు తీసుకోవడానికి. పరుగున నయమాను రథం వెనకాల పరిగెడతా ఉంటే వెనకాల రేర్ మిర్రర్లు ఉంటాయి కదండి మనకి. అలా వెనక్కి తిరిగి చూస్తే ఎలీషా ప్రధాన శిష్యుడుగు గెహజీ రథము వెనకాల పరిగెడతా ఉంటే ఈయన కంగారు వచ్చేసి అయ్యా అంతా క్షేమమేనని అడిగితే అంతా క్షేమమేనండి. మా దైవజనుడు ఏమన్నాడంటే, ఇప్పుడే ఎఫ్రాయిం అన్యమందల నుంచి 2 యవ్వనులు వచ్చారు. వాళ్ళకి ఎన్ని మడుగులంటే 22వ వచనంలో ఉంటుంది, 2 మణుగుల వెండి, 2 దుస్తుల బట్టలు దయచేయమని సెలవిచ్చాడు. ఇప్పుడు కానుక తాలూకా వివరాలు చెప్తున్నాను వినండి. 2 మణుగులంటే ఎంత తెలుసా? 2 మణుగులంటే ఎంతో తెలుసా? తెలియదు కదా. 2 మణుగులంటే అక్షరాల 35 కేజీలు. ఎంతండి? 35 కేజీల వెండి. 35 కేజీల వెండి మా పాస్టర్ గారు తెమ్మంటున్నారండి. 2 జతల బట్టలు తెమ్మన్నారండి. అంటే నయమాన్ ఏమంటున్నాడు తెలుసా? నీకు మనసుండిన ఎడల దీనికి రెట్టింపిస్తా అంటే 35 ప్లస్ 35. ఆయన 2 ఆత్మాభిషేకాన్ని పొందుకుంటే గెహజీ గారు 2 కానుక పొందుకున్నాడు. ఇది మనుషులు ఇచ్చింది, అది దేవుడిచ్చింది. మొత్తం మీద 70 కేజీల వెండిని తీసుకున్నాడు. ప్రస్తుతం కేజీ వెండి ధర ఎంత? అక్షరాల ₹1,00,000. ప్రజెంట్ ఈరోజు రేట్ ఎంత? ఇందాకే చూసాను అనమాట నేను. ఈ ప్రజెంట్ రేట్ ఎంత? ₹1,00,000. 35 కేజీల వెండి అంటే ఎంత? 70 కేజీల వెండి అంటే ఎంత? ఎప్పుడు ఎంత కొనుక్కు వచ్చింది పాస్టర్ గారికి? వచ్చిన దాంట్లో కొంచెమే ఇచ్చాడు, మొత్తం ఇచ్చేసాడా? వచ్చిన దాంట్లో అంటే ఎంత తెచ్చి ఉంటాడు నయమాను? దేనికి బెదరలేదు ఆ దైవజనుడు, దేనికి చలించలేదు. కానీ ఈ గెహజీ 70 కేజీల వెండి, ఆ దుస్తుల బట్టలు మోసుకోలేకపోతుంటే నయమాను 2 పనులను పంపించి అక్కడ పెడతాడు. మొత్తం మీద పనులను వెళ్ళిపోమంటాడు. పాస్టర్ గారు మరి ప్రార్థన అంటారు కదా, వెంటనే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఆయన మోకరించాడు, ఇక్కడ ఈయన మోకరించాడు. వెంటనే పాస్టర్ గారు ఇలా కళ్ళు తెరిచి అన్నాడు, గెహజీ ఎక్కడికి వెళ్ళావు? నిజం ఒప్పేసుకుంటే శిక్ష తగ్గేది. ఏమండి, కోర్టులో ఏదన్నా తప్పు చేసి దొరికిపోయామనుకోండి, నిజం ఒప్పేసుకుంటే ఏం చేస్తాడు జడ్జి గారు? శిక్ష తగ్గిస్తారు. గెహజీ ఎక్కడికి వెళ్ళావంటే, చాలా ఊరుకోండి పాస్టర్ గారు, నేను ఎక్కడికి వెళ్తాను? నేను ఇక్కడే ఉన్నాను, ఐఎమ్ హియర్, నేను ఇక్కడే ఉన్నాను, ఎక్కడికే వెళ్ళలేదంటే, ఎందుకు గెహజీ అబద్ధం ఆడతావు? అందుకే పెద్దలు ఒక మాట అంటారు, ఏమనంటే, ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికంట ఎన్ని అబద్ధాలు? 100. 1000 అబద్ధాలు ఆడాలా? 100. దానికి తోడు మనం ఉత్తమ పెద్దలు చెప్పే ఒక గొప్ప సామెత ఏంటంటే, 100 అబద్ధాలు ఆడైనా ఏమండి 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేస్తాడు, బతుకంతా అబద్ధాలే. ఆడికి చదువు సంజ ఉండదు. ఏమని చెప్పేద్దంటే, అబ్బాయి డిగ్రీ చదివాడండి, నెంబర్ 1 ఉద్యోగం అంటారు. తెరా చూస్తే ఏముండదు. అందుకే పోతే పోయింది, ఏం చెప్పాలి? నిజం చెప్పాలి.
పోతే పోయింది. ఎక్కడికి వెళ్ళావయ్యా గెహజీ అంటే, పాస్టర్ గారు పిల్లలు ఉన్నారు కదండి, స్కూల్ ఫీజులకి డబ్బులు లేక ఏదో హాస్పిటల్ వెళ్ళినంటే వదిలేసేవాడు కదా దైవజనుడు. అట్లా కాకుండా పాస్టర్ గారు నేను ఎక్కడికి వెళ్ళానండి, నేను ఎక్కడికి వెళ్ళలేదండి, నేను ఇక్కడే ఉన్నా అంటే దైవజనుడు అంటున్నాడు, నా మనసు నీతో రాలేదా, నా ఆత్మ నీతో రాలేదా, నా దైవజనుడు కావాలని చెప్పి అడిగి తీసుకొచ్చావు కదా, నేను కానుక తీసుకునన్న విషయం నీకు తెలీదా, నీకు తెలీదా? నయమాను నీ కుష్ఠరోగం అయితే వదిలేసిందో అదే కుష్ఠరోగం నీకు నీ పిల్లలకి పట్టుకుంటుంది అన్న వెంటనే కుష్ఠ వచ్చేసిందండి, కుష్ఠ వచ్చేసింది. ఇక్కడ దైవజనుడైన ఎలీషా ఒక మాట అంటాడు, ఆ మాట చదవండి, 26వ వచనం. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలివ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఇది సమయమా? ఇస్ దిస్ టైం? ఇది సమయమా? ఏమండి, దైవజనుడైన ఎలీషా ఎంత మంచోడు, కాకపోతే తీసుకోవడం తప్పనిలేదండి, ఆయన కానుక తీసుకోవడం తప్పనిలేదు. కానీ గెహజీ నువ్వు చేసిన పని ఏంటి? ఇది సమయమా అంటే ఏ పనిలో చేయాల్సిన పని ఏ టైంలో చేయాల్సిన పని ఆ టైంలో చేయాలి. సమయమందును అసమయమందును నువ్వు ప్రార్థనలో ఉండాలి గెహజీ. ఒకవేళ గెహజీ ఇలా ఆలోచించడం అనుకుందాం, ఏలియా పాస్టర్ గారి తర్వాత ఎలీషా గారు వచ్చారు. ఎలీషా గారి తర్వాత ఎంతమంది శిష్యులున్నా దేవుడు ఎవరిని ఎన్నుకుంటున్నాడు? నన్నే ఎన్నుకుంటున్నాడు అనే ఆలోచన కనుక గెహజీ ఉంటే ఎలీషా గారు ఏటెళ్ళ కాలం ఉంటారా? ఉండరు. తర్వాత ఎవరు వస్తారు ఆ ప్లేస్లోకి? గెహజీ వచ్చినప్పుడు నయమాను లాంటి ఇంకొకటి వస్తాడుగా. ఆ ఆలోచన వదిలేశాడండి, ఆ తలంపు వదిలేశాడు. ఎప్పుడు ఈ ఛాన్స్ మిస్ అయిపోతే మళ్ళీ రాదేమో. ఒక్కొక్కసారి మనము అంతే సమయంలో మనం చేయాల్సిన పనులు మనం చెయ్యం. ఉదాహరణకి చెప్తున్నాను వినండి, ఆదివారం రోజు పనికి వస్తే ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తానన్నారు అనుకోండి, ఎవరన్నా ఏం చేస్తాం? వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వెళ్ళలేని వాళ్ళు కూడా. ఇది నాన్న నేను అడుగుతున్నాను, ఇది సమయమా? వారానికి 2 గంటలు ఎంత పోసి 2 గంటలు మనం దేవునికి ఇస్తున్నాం. నెలంతట్లో 8 గంటలు ఇస్తున్నాం. నెలకి దాదాపు 770 గంటలు ఉంటే అందులో మనం దేవునికి ఇచ్చేది 8 గంటలు, 8 అవర్స్. ఈ 8 గంటల్లో పెళ్ళి ఫంక్షన్ కానీ ఏమన్నా తగిలిందంటే ఆదివారం ఏమైంది? మీరు మంచోళ్ళు, మీరు తెలివైన వాళ్ళు, మీరు ఏం చేస్తారంటే ఆదివారం మీకు గనక ఫంక్షన్ తగిలితే మీకు మంచి అవకాశం ఉంది. అదేంటంటే పొద్దున్నే ఇరుసుమండ, ఇంకొకరికి కోనవరం. మీరు మంచోళ్ళండి, మీరు తెలివైన వాళ్ళు. సమయాన్ని ఎలా పాటించాలో, దేవుణ్ణి ఫంక్షన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో మీకు బాగా తెలుసు, మీకు నెంబర్ 1గా తెలుసు మీకు. అందుకే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించేస్తున్నాడు. స్తోత్రం చెల్లిందామా? కానీ కొంతమంది ఏం చేస్తున్నారో చెప్పనండి, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వడం మానేసి లోకానికి ఇస్తున్నారు. ఇక్కడ కానుక తీసుకున్నందుకు ఏం అనలేదండి, కానీ ఎలీషా ఏమన్నాడు చెప్పనా? ఒరే తీసుకున్నాం, ఇది సమయమా? ఇది టైమా? ఈ టైంలో నువ్వు ప్రార్థనలో నాతో ఉండాలి కదా. ఈ టైంలో నువ్వు నాతో ప్రార్థనలో ఉంటే రేపు అనరోజు సేవ ఎవరు చేస్తారు? నువ్వే కదా. డబ్బెనక పరిగెడతావేంద్రా? అందుకే దేవుడు అంటాడు, మీకు ఆశీర్వాదం కావాలా, మీకు డబ్బు కావాలా, మీకు ఆస్తి కావాలా, నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీ వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తే. కానీ మనం ఏం చేస్తాం చెప్పనా? వాటి వెనక పరిగెత్తుతాం. ఇదే కీ పాయింట్.